హాయ్ అండి. మనము రైసు ఎప్పుడు తాలింపులు పప్పు అవే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా పిల్లలు ఇష్టంగా తింటారు. నేను ఈరోజు క్యారెట్స్, క్యాబేజీ ఇంకా ఏ వెజిటబుల్స్ ఉన్నా మనం వేసుకోవచ్చండి. నా దగ్గర క్యారెట్, క్యాబేజీ ఉన్నాయని, హెల్దీ కదా. పిల్లలు మామూలు తాలింపు పప్పు అవన్నీ అంటే ఇష్టపడరనేసి ఈసారి ఇలా ట్రై చేశాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. క్యాబేజీ, క్యారెట్ అనేది తరిగి పెట్టేసుకున్నాను. రైస్ ఉడకబెట్టి చల్లారి చేశానండి. తర్వాత పెన్నం పెట్టేసి ఆయిల్ వేసేసి క్యారెట్, క్యాబేజీ అన్నిటినీ బాగా ఫ్రై చేసేసి తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడరు, సోయా సాసు అన్నిటిని వేసేసి కొంచెం బాగా వేయించేసానండి. క్యారెట్లు అవి వేగినాక వేసుకోవాలండి. ఇవన్నీ మనము క్యారెట్ అవన్నీ వేగినాక మనం ఉప్పు కారం అన్నీ వేసేసి బాగా వేయించేసుకొని బాగా కొంచెం ఉప్పు కారం అన్నిటినీ వేగినాకనే రైస్ వేసుకోవాలి. తర్వాత మనము అన్నం పైన లెమన్ బాగా పిండుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్తో తింటే సూపర్.